మిమ్మల్ని ఏమన్నా థ్రెటన్ చేసినట్టు మాట్లాడారా? నేను వస్తే గొడవలు అవుతాయి, దట్ ఈస్ థ్రెటనింగ్ ఫర్ మీ. సో నేను వస్తే ఎందుకంటే గొడవలు అవ్వాలి? లైక్ నేను, మై మదర్ ఇస్ ద లీగలీ వెటెడ్ వైఫ్, ఐఎమ్ ద ఫస్ట్ సన్, నేను వస్తే ఎందుకు గొడవలు జరగాలి అక్కడ? సో అన్నెసరీ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్స్ అక్కడ. సో అవే, దట్ ఈస్ అ థ్రెటనింగ్ ఫ్యాక్ట్ ఫర్ మీ. అదే అనుకో. అంటే ఇప్పుడు జనరల్గా వాళ్ళు అనేది ఏంటంటే, ఎందుకు ఫ్యామిలీ సర్టిఫికేట్లో మీది లేదు అని అంటే, మీ సర్నేమ్ కూడా వేరే ఉంది. సో ఎలా, అదేవిధంగా మదర్ కూడా స్టిల్ డాటర్ ఆఫ్ అని పెట్టుకున్నారు కాబట్టి ఎలా వారసులు అవుతారు, ఎందుకు తన పేరు వస్తుంది అని చెప్పి అంటున్నారు. దాన్ని మీకు ఏం చెప్పారు? జనరల్గా మీ సర్టిఫికేట్లో ఎందుకు లేదు? అదండి. సో ఇప్పుడు నా బర్త్ సర్టిఫికేట్ చూసినా కూడా నా పేరు క్లియర్ గా ఉంటుంది, ఎం ప్రతిమున అని. ఫాదర్స్ నేమ్ ఎం గోపినాథ్ అని ఉంటుంది. సో ఆ ఎం అంటే మాగంటే, సో బర్త్ సర్టిఫికేట్ క్లియర్ గా ఉంది. అండ్ నా ఫస్ట్ నేమ్ ప్రతిమున, అది స్పెల్లింగ్ రాంగ్. సో వయసు వచ్చే కొద్దీ కొంచెం లీగల్ డాక్యుమెంటేషన్స్, ఈ గవర్నమెంట్ ఐడీస్ అన్ని కావాలి కదా. సో దానికి అప్పుడు నా స్కూల్ సర్టిఫికెట్స్ లో కూడా ప్రద్యుమ్న వాగంటనే ఉంటుంది, ఎం. సో ప్రద్యుమ్న అది నా కరెక్ట్ స్పెల్లింగ్. ఆ నేమ్ కి నా బర్త్ సర్టిఫికేట్ లో ఫస్ట్ నేమ్స్ ప్రద్యుమ్న, అవి మాత్రం డిఫరెన్స్ ఉండేవి. మాగంటి ఎప్పుడు ఉండేవి. సో ఆ డిఫరెన్స్ కరెక్ట్ చేసుకున్నా. అండ్ అది చేసుకున్నప్పుడు ఆ తారక్ ప్రద్యుమ్న. తర్వాత నేను మోస్ట్లీ నా చిన్నప్పుడంతా నేను పెరిగింది పెంచింది మా అమ్మే. షీ వాజ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇండిపెండెంట్ ఉమెన్, మాలినీదేవి. సో వాళ్ళ ఇంట్లో పెరిగాను, వాళ్ళ కుటుంబ సభ్యులు పెరిగాను. సో వాళ్ళకు కూడా ఆ హక్కు ఉంది కదా. సో కొసరాజు అని వాళ్ళ పేరు పెట్టుకోవడానికి. అప్పుడు నా ఫస్ట్ నేమ్ మారినప్పుడు ఇలాగే లాస్ట్ నేమ్ కూడా మార్చేసి, ఎందుకంటే ఇప్పుడు పాస్పోర్ట్లు ఇవన్నీ ఏదైనా అప్లై చేస్తుంటే ఆవిడ పేరు కొసరాజు అని ఉంటుంది, నా పేరు మాగంటి ఉంటుంది. ఆ ఇండిఫరెన్స్ ఎందుకు? వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యర్ పేరెంట్స్ అని అడుగుతారు. అనెక్సల్ సబ్మిట్ చేయాలి, అఫిడవిట్లు సబ్మిట్ చేయాలి, ఇవన్నీ చాలా సబ్మిట్ చేయాలి. అందులో డైవర్స్ అవ్వలేదు. డైవర్స్ అవ్వలేదు. సో ఇలాంటి లీగలీ చాలా చేయాలని లాస్ట్ నేమ్ చేంజ్ చేసుకున్నాను అనుకోండి, కొసరాజు అని. ఇట్ విల్ బి మచ్ సింప్లర్ అని. అండ్ అది తప్పు కాదు, ఐఎమ్ జస్ట్ క్యారింగ్ మై మదర్స్ సర్నేమ్, అది తప్పు కాదు. సో అది. అండ్ అలాగే డివోర్స్ డిగ్రీ అని ఒకటి ఉంది, February 5, 2002లో. దాంట్లో కూడా ఆయన హీ క్లియర్లీ స్టేటెడ్ మాలినీదేవి కొసరాజు ఇస్ మై వైఫ్, అండ్ దెన్ ప్రద్యుమ్న ఎం, born on 3rd February 1999, సేమ్ డేట్స్ కోరిలేట్ విత్ మై బర్త్ సర్టిఫికేట్. అన్ని క్లియర్ గా ఆయనే రాశారు. ఇలా ఆయనే డివోర్స్ పిటిషన్ అప్పుడు పెట్టింది, ఆయనే క్లియర్ గా స్టేట్ చేశారు. అండ్ అది కోర్ట్ వాజ్ డిస్మిస్డ్ బికాస్ ఆఫ్ డిఫాల్ట్. అండ్ ఆ డివోర్స్ డిగ్రీ కూడా నిన్న సబ్మిట్ చేశాను ఎంఆర్ ఆఫీస్ లో. సో దాంట్లో అన్ని క్లియర్ గా ఉన్నాయి. అండ్ అదే.